హలో బూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమ్మాష. సో వెరీ గుడ్ న్యూస్ అండి. సో సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయిపోయింది. సో ఇది సీటెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. సో అసలు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఆఫ్లైనా ఆన్లైనా? సో సీటెట్ జూలైకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో ఇస్తాను. సో ఇంకోటి ఏంటంటే మీరు నా చేతిలో చూస్తున్నారు కదా, సో మన ఛానల్కి అవార్డు వచ్చింది. అసలు ఈ అవార్డు ఎందుకు వచ్చింది ఏంటి అని డిస్కస్ చేస్తాను. సో దానికన్నా ముందు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్కి. సో మన ఛానల్లో చాలామంది ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉన్నారు మహిళలు. సో అందరూ చూస్తున్నారు కానీ ఎక్కువ హౌస్ వైఫ్స్ చాలామంది ఉన్నారు. ఒక 2 minutes మనం మహిళా దినోత్సవానికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. సో ఎవరైతే మన టీచింగ్ ఫీల్డ్లో ముఖ్యంగా ఎక్కువ హౌస్ వైఫ్సే ఉన్నారు ఎక్కువగా. సో ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు, జాబ్ హోల్డర్స్ ఉన్నారు. కానీ మెయిన్గా నాతో మన ఆన్లైన్ క్లాసెస్లో కావచ్చు, ఈ యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, ఎక్కువ హౌస్ వైఫ్స్ అనేవి వాళ్ళు చాలామంది ఎక్కువ ఫాలో అవుతున్నారు అనమాట. సో మీరు ఇలాగే మీ ప్రిపరేషన్ పెట్టండి. నాకు తెలుసు హౌస్ వైఫ్గా ఉండి కూడా మీరు ఏం చేస్తున్నారండి, చాలా కష్టపడుతున్నారు. సో తప్పకుండా ఈ ఇయర్ వచ్చే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్సిలో మీకు తప్పకుండా విజయం రావాలి. నాట్ ఓన్లీ గర్ల్స్, ఉమెన్స్ గురించి చెప్పట్లేదు, అందరికీ కూడా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో, ఏదైతే ప్రిపరేషన్ మూడ్ ఉందో అందరూ కూడా ఏం చేస్తారంటే మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో మెయిన్గా ఉమెన్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మహిళా దినోత్సవం, పైగా వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి. ఎన్నో బాధ్యతలతో మీరు ఏంటండి చదవాలి, జాబ్ తెచ్చుకోవాలి, మీకంటూ సెల్ఫ్గా మీరు ఏంటండి మీరు ఇండిపెండెంట్ ఉమెన్గా అవ్వాలని మీరందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు కదా. సో ఆ హార్డ్ వర్క్ని అలాగే కంటిన్యూ చేయండి, అస్సలు డిమోటివేట్ అవ్వద్దు. సో ఇక్కడ జెంట్స్ కూడా వీడియో చూస్తూ ఉంటారు. మీరు కూడా ఏం చేస్తారంటే మీ వైఫ్స్ ఎవరైనా టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, ఇంకేదైనా ఫీల్డ్ అయినా సరే వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వండి. మెంటల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, మీ సపోర్ట్ని అందించండి. జెంట్స్ కూడా చెప్తున్నాను. సో అది ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి ఇద్దరికి కూడా. రాబోయే ఈ సీటెట్ ఎగ్జామినేషన్లో కావచ్చు, సీటెట్ మనకి July 7th అయితే ఎగ్జామ్ ఉంది. అలాగే డిఎస్సి ఎగ్జామినేషన్స్లో కావచ్చు, మీకు మంచి సక్సెస్ అయితే ఉండాలి. సో వన్స్ అగైన్ మళ్ళీ నేను చెప్తున్నాను, మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. దెన్ ఇక్కడ సిల్వర్ ఎడ్యుకేటర్ అవార్డ్ అని చెప్పి మనకి మన ఛానల్కి అయితే వచ్చింది, తెలుగు టెస్ట్ క్లాసెస్కి. సో ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం మీరందరూ. ఎందుకంటే మీరందరూ మంచిగా మన ఆన్లైన్ క్లాసెస్లో మంచిగా జాయిన్ అయ్యారు. సో సీటెట్కి సంబంధించి కూడా పేపర్ 1, పేపర్ 2 క్లాసెస్ కూడా ఉన్నాయి. సో సీటెట్ క్లాసెస్ ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. మొత్తం ఒకే చోట. సిలబస్లో మనకి ఏ చేంజెస్ లేవు. ఏదైతే లాస్ట్ ఇయర్ సిలబస్ ఉందో అదే సిలబస్ మనకి ఇప్పుడు ఈ జూలైకి సంబంధించిన. సో ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ సీటెట్కి సంబంధించి ఇప్పటి నుండి అన్ని మంచి ప్రిపరేషన్ టిప్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి. సిల్వర్ ఎడ్యుకేటర్ అవార్డు వచ్చింది, త్వరలోనే మనం గోల్డ్ ఎడ్యుకేటర్ అవార్డు కూడా తీసుకుందాం మన ఛానల్కి. సో ఈ అవార్డు మీకే వచ్చింది కాబట్టి మీకే అంకితం చేస్తున్నాను, అందరికి కూడా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్కి. దెన్ ఒకసారి నేను డిస్కస్ చేస్తాను అసలు సీటెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకి నోటీస్ అయితే ఉంది. కావాలంటే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. అక్కడ నేను ఈ అఫీషియల్ నోటీసు అలాగే ఏదైతే సిలబస్ ఉందో సిలబస్లో మాత్రం నో చేంజెస్. మళ్ళీ చెప్తున్నాను, సిలబస్ హ్యాష్టీజ్ ఉంది. ఏదైతే సైకాలజీ మెథడ్స్కి సంబంధించి సిలబస్ హ్యాష్టీజ్ ఉంది, సేమ్ ఎన్సీఆర్టీ కంటెంట్. సో ఇంకో విషయం ఏంటంటే మేడం బీఈడీ వాళ్ళకి అవకాశం ఉందా? బీఈడీ వాళ్ళకి అవకాశం ఉందా అంటే బీఈడీ వాళ్ళకి కేవలం పేపర్ 2కి మాత్రమే అవకాశం ఉంది, పేపర్ 1కి అవకాశం లేదు. డిఎడ్ టీటీసీ చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. ఏమిటి? పేపర్ 1 రాయడానికి. ఇంకో విషయం ఏంటంటే ఈ జూలై సీటెట్ ఎగ్జామ్ చూడండి, మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడండి? 7వ తారీఖు. July 7న ఆఫ్లైన్ మోడ్, నాట్ ఆన్లైన్ మోడ్. ఏంటి? ఆఫ్లైన్ మోడ్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో అప్లై ఎప్పటి నుండి మేడం అంటే అప్లై ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ నిన్న నైటే రిలీజ్ అయిపోయింది ఇది మనకి, చూడండి. సో మీరు చూసుకోవచ్చు. సో దెన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకి April 2 మనకి నెక్స్ట్ మంత్ అండి. మనకి ఏదైతే 2/4/2024 నెక్స్ట్ మంత్ 2nd వరకు మాత్రమే టైం ఉంది. సో లాస్ట్ డేట్ వరకు చూడొద్దు. ఎవరైతే సీటెట్కి సంబంధించి అప్లై చేయాలి అన్న వాళ్ళు కాదు, అందరూ అప్లై చేసుకోండి.
మా దగ్గర సీటెట్ సర్టిఫికేట్ లేదు, మేము సీటెట్ పాస్ అవ్వలేదు. సో మీకు తెలుసా అసలు ఎందుకు ఇంత ఫాస్ట్గా ఎందుకు సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది? నేను మీకు ఎప్పుడు చెప్పానండి సీటెట్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ మంత్ ఎండింగ్ అలా వస్తుందని చెప్పాను. కానీ ఇక్కడ మార్చ్ ఫస్ట్ వీక్లోనే ఇక్కడ సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే మనకి కేవీఎస్ ఎన్వీఎస్కి సంబంధించి ఈ ఇయర్లోనే మనకి ఏంటండి వాటికి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. సో మరి వాటికి తప్పకుండా మనకి స్టేట్ టెట్లు పనిచేయవు, కేవలం సీటెట్ మాత్రమే మనకి ఉంటుంది. సో అలాంటప్పుడు మరి సీటెట్ మీరు రాసుకోవాలి. తెలుగు మీడియం వాళ్ళు చాలామంది ఉన్నారు, తప్పకుండా క్వాలిఫై అవుతారు. పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. స్టేట్ టెట్తో పోలిస్తే సిలబస్ కూడా చాలా తక్కువ. సిలబస్ అనేది ఏం మార్పులు లేవు, సేమ్ సిలబస్ ఉంది. సో ఆల్రెడీ క్లాసెస్ అనేవి బ్యాచ్ ఉంది, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఆఫర్స్లో కూడా కోర్సెస్ ఉన్నాయి. సో యాప్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. శాంపుల్ వీడియోస్, డెమోస్ వీడియోస్, మొత్తం కోర్సెస్ అన్నీ ఒక చోట ఉంటాయి. పేపర్ 2 సోషల్ కావచ్చు, పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ కావచ్చు, అలాగే పేపర్ 1 సీటెట్, పేపర్ 1 టార్గెట్ కోర్స్ కావచ్చు, ప్రతిదీ కూడా అవైలబుల్ ఉంది. సో దెన్ ఎందుకంటే ముందు అప్లై చేసుకోవాలి ఇది సీటెట్ అంటే మీకు సెంటర్స్ గురించి. సో ఆఫ్లైన్ ఎగ్జామ్ అయినప్పటికీ మనకి ఎలా ఉంటుందంటే ఇది కొంచెం ఫిల్ అయిపోయింది అనుకోండి సెంటరు, మళ్ళీ మనకి పక్క రాష్ట్రాల్లో ఇచ్చేస్తాడు. అందుకే ముందుగా అప్లై చేసుకోండి. ఎవరైతే సీటెట్ రాయాలి అనుకున్నా, ఎవరైతే నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు అందరూ రాయమని అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ డిఎస్సిలో చాలా తక్కువ వేకెన్సీలతో నోటిఫికేషన్లు అనేవి వస్తున్నాయి కదా. సో మరి మనం సెంట్రల్ సంబంధించి స్కూల్స్లో కూడా ఎన్విఎస్ కావచ్చు, కేవీఎస్, ముఖ్యంగా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎన్విఎస్ మంచి అవకాశం. ఎన్విఎస్ రాబోతుంది 2024కి సంబంధించి భర్తీ. సో అందుకే అవి రాకముందే సీటెట్ వాటికి కంపల్సరీ కాబట్టి ఈ సీటెట్ నోటిఫికేషన్ ఇంత ఫాస్ట్గా వచ్చేసింది. సీటెట్ నోటిఫికేషన్ సంబంధించి మనం అఫీషియల్గా వచ్చిన సిలబస్ కావచ్చు, అలాగే అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ప్రతిదీ నేను డిస్కస్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఉండండి. సో డైలీ ఫాలో అవ్వండి. సో మంచి టైం అండి. చూడండి జూలై మంత్, ఎక్కడ మార్చిలో ఉన్నాం మనం, ఎక్కడ జూలై, దగ్గరగా మనకి 3 నెలల సమయం అయితే ఉంది. గట్టిగా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది చాలా ఎక్కువ సమయం. ఇప్పుడు వచ్చి సీటెట్లో ఇంత ఎక్కువ సమయం ఇస్తే ఎప్పుడు నోటిఫికేషన్ రాలేదు. సో ఇది మంచి అవకాశం అన్నమాట. సో మరి నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా డీటెయిల్గా దీని గురించి డిస్కస్ చేస్తాను. సో కనెక్ట్ అయి ఉండండి. నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఎగ్జామ్ సండే జూలై 7th ఎగ్జాము. అప్లై స్టార్ట్ అయిపోయింది. సో అప్లై ఏ విధంగా చేసుకోవాలి, ఎగ్జామ్ ఫీజు, ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామ్ మాత్రం మనకి ఇంగ్లీషు అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. బీఈడి వాళ్ళు కేవలం పేపర్ 2 మాత్రమే రాయాలి, పేపర్ 1 రాసే ఎలిజిబిలిటీ లేదు. సో అది సో ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి. మార్నింగ్ ఏమో పేపర్ 2, ఆఫ్టర్నూన్ ఏమో పేపర్ 1 అనమాట. సో ఇది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా ముందే అప్లై చేసుకోండి, లేదంటే చాలా దూరంగా సెంటర్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ వీడియో వస్తుంది. సీటెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ వీడియోస్ నెక్స్ట్ వస్తుందండి, అది కూడా మీరు వాచ్ చేయండి. సో అది దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.